అడవిలో ఒక ఎలుగుబంటి వద్ద పాలు ఇచ్చే మేక ఒకటి ఉండేది. ఆ పాలతో వ్యాపారం చేస్తూ ఉండేవాడు. మిగిలిన పాలతో మిఠాయిలు చేసి అడవికి దేవత అయిన వనదేవత వద్దకు వెళ్ళి మిఠాయిలు పెట్టి పూజ చేస్తూ ఉండేవాడు. కొన్ని రోజుల తరువాత వనదేవతకు మిఠాయిలు పెట్టడం మానేశాడు. పూజ చేసుకొని వచ్చేవాడు. ఒకరోజు వనదేవత ఆ ఎలుగుబంటితో ఇలా అంటుంది, "ఏమైంది నాయనా, నాకు మిఠాయిలు పెట్టడం మానేశావు? ఆ మిఠాయిలు చాలా రుచికరంగా ఉన్నాయి. నాకు బాగా నచ్చాయి. అవి తీసుకొనిరా." "క్షమించండి తల్లి, నాకు ఉన్నది ఒక మేక. దాని పాలతో వ్యాపారం చేస్తూ మీకు ప్రసాదం పెట్టేవాడిని. కానీ ఆ మేక చనిపోయింది. నా వ్యాపారం పోయింది. నీకు ప్రసాదం లేదు తల్లి." "అవునా? నాకు అడిగితే నీకు మేకలను ఇచ్చేవాడినిగా. ఎప్పటికైనా మించిపోలేదు. నేను నీకు పెద్ద మేకను వరంగా ఇస్తున్నా. ఎప్పుడు పాలు ఇస్తూనే ఉంటుంది. ఆ పాలతో నాకు రోజు మిఠాయిలు తీసుకొనిరా. వ్యాపారం చేసుకో." "కృతజ్ఞతలు తల్లి, అలాగే చేస్తాను" అనుకుంటూ పెద్ద మేకను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. అడవిలో పులికి చికెన్ దుకాణం ఉండేది. దాని ద్వారా వ్యాపారం బాగా జరిగేది. అక్కడ ఉన్న జంతువులంతా ఆ దుకాణంలో మాంసాన్ని కొనేవారు. కొన్ని రోజుల తర్వాత పులికి మిత్రుడైన ఎలుగుబంటి పులి వద్దకు వచ్చి, "మిత్రమా, వ్యాపారం ఎలా ఉంది?" "చాలా బాగా నడుస్తుంది మిత్రమా. డబ్బులు కూడా ఎక్కువగానే వస్తున్నాయి." పులి మాటలు విన్న ఎలుగుబంటికి కూడా మాంసం దుకాణం పెట్టాలి అనే కోరిక మొదలైంది. దానితో ఆలస్యం చేయకుండా దుకాణాన్ని పెట్టింది. కానీ పులి మొదటి నుండి దుకాణం పెట్టడం వల్ల ఎలుగుబంటి దుకాణానికి ఎవరూ వచ్చేవాళ్ళు కాదు. ఎలుగుబంటికి నిరాశ మిగిలింది. ఏదైనా ఉపాయం ఆలోచించాలి అనుకొని ఒక పెద్ద కోడిని తయారు చేసి అందులో మాంసాన్ని పెట్టింది. ఎవరైతే వాళ్ళ దుకాణంలో మాంసాన్ని కొంటారో వాళ్ళకి గుడ్లను కూడా ఉచితంగా ఇస్తాను అని రాసి పెట్టింది. అది చూసిన జంతువులంతా ఎలుగుబంటి ఉన్న దుకాణానికి వెళ్ళాయి. "రండమ్మా, రండయ్యా, మాంసాన్ని తీసుకోండి. మీ పేరును రాసి ఇవ్వండి. మీ ఇంటికి గుడ్లు వస్తాయి. గుడ్ల వాహనం వస్తూ ఉంది." ఎలుగుబంటి చెప్పిన వెంటనే జంతువులు మాంసాన్ని తీసుకొని పేర్లను రాసి ఇచ్చాయి. ఎలుగుబంటి సంపాదన పెరిగింది. కానీ గుడ్లు మాత్రం ఎవరికీ ఇవ్వలేదు. అడవిలో ఒక ఎలుగుబంటి వద్ద పాలు ఇచ్చే మేక ఒకటి ఉండేది. ఆ పాలతో వ్యాపారం చేస్తూ ఉండేవాడు. మిగిలిన పాలతో మిఠాయిలు చేసి అడవికి దేవత అయిన వనదేవత వద్దకు వెళ్ళి మిఠాయిలు పెట్టి పూజ చేస్తూ ఉండేవాడు. కొన్ని రోజుల తరువాత వనదేవతకు మిఠాయిలు పెట్టడం మానేశాడు. పూజ చేసుకొని వచ్చేవాడు. ఒకరోజు వనదేవత ఆ ఎలుగుబంటితో ఇలా అంటుంది, "ఏమైంది నాయనా, నాకు మిఠాయిలు పెట్టడం మానేశావు? ఆ మిఠాయిలు చాలా రుచికరంగా ఉన్నాయి.
నాకు బాగా నచ్చాయి. అవి తీసుకొనిరా. క్షమించండి తల్లి, నాకు ఉన్నది ఒక మేక. దాని పాలతో వ్యాపారం చేస్తూ మీకు ప్రసాదం పెట్టేవాడిని. కానీ ఆ మేక చనిపోయింది. నా వ్యాపారం పోయింది. నీకు ప్రసాదం లేదు తల్లి. అవునా? నాకు అడిగితే నీకు మేకలను ఇచ్చేవాడినిగా. ఎప్పటికైనా మించిపోలేదు. నేను నీకు పెద్ద మేకను వరంగా ఇస్తున్నా. ఎప్పుడు పాలు ఇస్తూనే ఉంటుంది. ఆ పాలతో నాకు రోజు మిఠాయిలు తీసుకొనిరా. వ్యాపారం చేసుకో. కృతజ్ఞతలు తల్లి, అలాగే చేస్తాను అనుకుంటూ పెద్ద మేకను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. అడవిలో పులికి చికెన్ దుకాణం ఉండేది. దాని ద్వారా వ్యాపారం బాగా జరిగేది. అక్కడ ఉన్న జంతువులంతా ఆ దుకాణంలో మాంసాన్ని కొనేవారు. కొన్ని రోజుల తర్వాత పులికి మిత్రుడైన ఎలుగుబంటి పులి వద్దకు వచ్చి, మిత్రమా, వ్యాపారం ఎలా ఉంది? చాలా బాగా నడుస్తుంది మిత్రమా. డబ్బులు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. పులి మాటలు విన్న ఎలుగుబంటికి కూడా మాంసం దుకాణం పెట్టాలి అనే కోరిక మొదలైంది. దానితో ఆలస్యం చేయకుండా దుకాణాన్ని పెట్టింది. కానీ పులి మొదటి నుండి దుకాణం పెట్టడం వల్ల ఎలుగుబంటి దుకాణానికి ఎవరూ వచ్చేవాళ్ళు కాదు. ఎలుగుబంటికి నిరాశ మిగిలింది. ఏదైనా ఉపాయం ఆలోచించాలి అనుకొని ఒక పెద్ద కోడిని తయారు చేసి అందులో మాంసాన్ని పెట్టింది. ఎవరైతే వాళ్ళ దుకాణంలో మాంసాన్ని కొంటారో వాళ్ళకి గుడ్లను కూడా ఉచితంగా ఇస్తాను అని రాసి పెట్టింది. అది చూసిన జంతువులంతా ఎలుగుబంటి ఉన్న దుకాణానికి వెళ్ళాయి. రండమ్మా, రండయ్యా, మాంసాన్ని తీసుకోండి. మీ పేరును రాసి ఇవ్వండి. మీ ఇంటికి గుడ్లు వస్తాయి. గుడ్ల వాహనం వస్తూ ఉంది. ఎలుగుబంటి చెప్పిన వెంటనే జంతువులు మాంసాన్ని తీసుకొని పేర్లను రాసి ఇచ్చాయి. ఎలుగుబంటి సంపాదన పెరిగింది. కానీ గుడ్లు మాత్రం ఎవరికీ ఇవ్వలేదు.